వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొని ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దర్శనానికి ఎంత టైం పడుతోంది? తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఏకాదశి, తొలి ఏకాదశి అంటే పండగల ప్రారంభంలో అన్నిటికన్నా మొదటి ఏకాదశిగా మనం చెప్పుకోవచ్చు. రైతులు కూడా వారికి సంబంధించి వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా ఈ ఏకాదశి రోజున మొదలు పెడతారు. దీంతో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి ఏకాదశి నుంచి వరుసగా పండుగలు వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, ఈ 4 నెలల్లో పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి నుంచే ప్రధానంగా ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు అన్ని ప్రధాన దేవాలయాల్లో తొలి ఏకాదశిని చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. అసలు ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, ఏకాదశి ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు అనేది మాట్లాడడానికి మనతో పండితులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఈ తొలి ఏకాదశి విశిష్టత గురించి మొదటగా మీరు చెప్పండి సార్. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికింజన వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి. ఇది చిక్కడపల్లి దేవాలయం గత 75 సంవత్సరం నుంచి జగన్నాథ్ గౌడ్ గారి, రాజేంద్ర గౌడ్ గారి పరిపాలనలో నడుస్తుంది. ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి పండుగ కూడా విశేషంగానే జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాలు కానీ, ఇవి కానీ, ఎన్ని కానీ పవిత్రోత్సవాలు కానీ జరుపుకుంటారు. అనేక మంది భక్తజనాలు కూడా ఇక్కడ ఇచ్చేసి స్వామిని తలుచుకొని స్వామిని తలుచుకున్న వెంటనే కోరికలు కోరుకుంటాయని నమ్మకము. అందులో ఇది తొలి ఏకాదశి. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు, ఈ ఏకాదశి మొదటి తొలి పండుగ అంటారు. ఈ పండుగతోటి అన్ని పండుగలు కూడా ప్రారంభం కావచ్చున్నది. స్వామి వైకుంఠంలో శయనిస్తాడంటే పడుకొని ఉంటాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేచి, వైకుంఠ ఏకాదశి నాడు లేచి అందరికి దర్శనం ఇస్తాడు. ఇది తొలి ఏకాదశి విశిష్టత అంటే పండుగలన్నీ ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఏమేం కార్యక్రమాలు చేయాలి సార్? ఈరోజు స్వామికి అభిషేకము, అమ్మవారికి అభిషేకము, అర్చనలు, పుష్పార్చనలు, ఏవైనా అక్కడ సాంప్రదాయాన్ని బట్టి, ఆ దేవాలయం సాంప్రదాయాన్ని బట్టి కూడా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే పండుగలన్నీ ప్రారంభం అవుతాయి కదా తొలి ఏకాదశితో. ప్రధానంగా దీని విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత? ఈ వైకుంఠనాథుడు పౌలింపు సేవ చేస్తాడు. ఇప్పుడు అంటే శయనిస్తాడు. ఈ రోజు శయనించి మళ్ళీ వైకుంఠ ఏకాదశికి మళ్ళీ స్వామి లేచి అప్పుడు అందరికి మళ్ళీ స్వామి భక్తులకు అందరికి దర్శనమిస్తారు. అంటే రైతులు కూడా ప్రధానంగా వాళ్ళ పనులు ప్రారంభించడానికి వర్షాలు పడే సీజన్ కాబట్టి సీజన్ లో ప్రారంభిస్తారు. దానికి సంబంధించి ఒక ఏంటి సార్ భక్తులకు జాడ నమ్మకం ఏంటంటే, తొలి ఏకాదశి పండుగ వచ్చిందంటే రైతులకు కానీ, అందరికి కానీ, ప్రజలకు కానీ, అందరి భక్తులకు కానీ అందరికి కూడా విశ్వాసం ఇది. ఈ తొలి ఏకాదశి చాలా పర్వదినం అని అందరూ భావిస్తారు. ఈ రోజు ఏం చేయాలి సార్? ఉపవాసాలకు సంబంధించి ఏం చేయాలి ప్రధానంగా? దానివల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయి? ఇది ఈరోజు అన్ని ఏకాదశుల కంటే ఈరోజు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా ఉత్తమమైనటువంటి స్వామి ప్రగాఢ నమ్మకం. అంటే ఉపవాసం ఉంటే తర్వాత జాగారం అలాంటి చేసుకోవచ్చు. భక్తులంతా కూడా దేవాలయంలో ఎప్పుడు ఉదయం నుంచి ప్రారంభమైంది సార్? ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైన భక్తజనాలు ఇప్పుడు స్వామికి విశేషమైన అభిషేకము, తర్వాత అలంకారము, తర్వాత దర్శనాలు మళ్ళీ ప్రారంభం కావచ్చున్నది. మాట్లాడతాం ఉండండి మీరు. ఇది దేవాలయంలో ప్రస్తుతం పూజలు అనేవి జరుగుతున్నాయి. పూజలన్నీ కూడా అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి ఒక కీలకమైన అభిషేకం తర్వాత సాయంత్రం వరకు కూడా భక్తులు వస్తారని ప్రధానంగా పండితులు చెప్పడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులంతా బారులు తీరున్న ఇక్కడ చిక్కడపల్లి దేవాలయంలో వారంతా కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే తొలి ఏకాదశి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. రైతులందరూ కూడా వారి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. వ్యవసాయంలో వర్షాలు పడిన తర్వాత మొదలవుతున్న పండుగ కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రధానంగా చేసుకోవడం కూడా జరుగుతుంది. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ ప్రధానంగా మీరు ఎప్పుడు వచ్చారు, దీని విశిష్టత ఏంటి? 2 విషయాలు. ఇప్పుడు మీరు 2 విషయాలు అడిగారు. ఒకటి తొలి ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదలైనటువంటి తొలి ఏకాదశి ఇదే. ఈ ఏకాదశి తోటి మనకు ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. మొదటిది బోనాలమ్మ పండగ, ఆ తర్వాత గణేష్ చతుర్థి, ఆ తర్వాత అమ్మవారిది బతుకమ్మ పండుగ, ఆ తర్వాత దీపావళి, ఆ తర్వాత కార్తీక మాసం. ఇట్లా ఎన్నో పర్వదినాలు తొలి ఏకాదశి పండుగ తర్వాతనే మొదలవుతాయి. అర్థమైందండి? అయితే రైతులకి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది అంటే, దేశాన్ని వెన్నెకు రైతు అంటున్నారు. ఆ రైతుకి ఇవాళ రోజునే ఆయన
గింజలు చల్లుతారు, విత్తనాలు చల్లి ఇవాళ నుంచి చేసిన పనులకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటోడికల్లా ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి దక్షిణాయన పుణ్యకాలంలో తొలి ఏకాదశికున్న ప్రాధాన్యత సృష్టిలో గొప్ప గొప్ప కవులు, మునులు, ఋషీశ్వరులు, దేవుళ్ళు అందరూ ఈ రోజున గుడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని భక్తి శ్రద్ధలతో కొలిచినట్టయితే ఎంతో పవిత్రత ఉన్నది. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి అందరూ. ఏమిటంటే మన హైదరాబాద్ మహానగరంలో ఇన్ని కోట్ల జనాభాలో ఇంతలో ఈ చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో, చిక్కడపల్లి బాలాజీ మందిర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా గొప్పది. ఇది జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను. 1971 ఢాకా యుద్ధంలో మన సైనికుడిని పాకిస్తాన్ తీసుకెళ్లారు. ఆయనకి చెప్పకూడని కష్టాలు పెట్టి చాలా చేశారు, మూత్రం కూడా పోసారు నోట్లు. అయినా ఎంతో మంది ప్రభుత్వాలు, ఎంతో మంది ప్రధానమంత్రులు ఏమీ చేయలేకపోయినారు. కానీ ఈ చిక్కడపల్లి బాలాజీ మందిర్కి వచ్చి 1971లో అరెస్ట్ అయ్యి పాకిస్తాన్ లో జైల్లో మగ్గుతున్నటువంటి మన దేశ సైనికుడిని విడుదల చేయాలని చెప్పేసి 2013లో నేను మొక్కుకున్నాను. 11 ప్రయత్నాలు చేశాను. నేను ప్రయత్నాలు చేసిన 17వ రోజు కల్లా ఆయన విడుదలై పాకిస్తాన్ నుంచి ఇండియా రావడం జరిగింది. కాబట్టి 42 సంవత్సరాలు మగ్గిపోయినట్టు మన దేశ సైనికుడిని ఇక్కడ బాలాజీ మందిర్లో నేను ప్రయత్నాలు చేసిన 17వ రోజుకి వచ్చానంటే ఇంతకంటే గొప్పతనం, ఈ పవర్ ఎవరికి ఉందో అర్థం చేసుకోండి. కొంతమంది భక్తులు, మహిళా భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. మేడం గారు చెప్పండి, తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, మీరు ఏ రకమైన పూజలు చేసుకుంటున్నారు? నేను యాక్చువల్లీ ఈరోజు అభిషేకం చేద్దామని వచ్చాం వెంకటేశ్వర స్వామి గుడిలో. తొలి ఏకాదశి గురించి ఐ డోంట్ నో ఎనీథింగ్. అంటే అది స్టార్టింగ్ పండుగలు ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి మన తెలుగు దీంట్లో. అండ్ ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి భక్తులంతా కూడా చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళంతా బాగా భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి పర్వదినాన్ని చేసుకుంటున్నారు మనం చెప్పుకోవచ్చు. అభిషేకాలు మొదలుకొని కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. తొలి ఏకాదశి పండగలు మొదలవుతాయి కాబట్టి ఏకాదశిని అత్యంత పండగ దినంగా, పర్వదినంగా చేసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.